నమస్తే. నేను డాక్టర్ ఫిలోమినా, హ్యూమన్ రైట్స్ లీడర్. ఈరోజు మనము మన యొక్క ఛానల్‌లో ఆర్టికల్ 17 గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఆర్టికల్ 17 ఏం చెప్తుందంటే మనకు అంటరానితనాన్ని నిషేధిస్తుందనమాట. అంటరానితనం అంటే తక్కువ కులం వాళ్ళు, వీళ్ళు తక్కువ జాతి వాళ్ళు, వీళ్ళు తక్కువ తెగకు చెందిన వాళ్ళు అని వాళ్ళను ఊర్లలో, గ్రామాల నుంచి బహిష్కరించటము, గ్రామాలలో దూరంగా వాళ్ళని పెట్టటము, అలాగే వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు కల్పించకపోవటము, వాళ్ళకి సరైనటువంటి విద్యను అందించకపోవటము, ఇలాంటివన్నీ కూడా చేస్తే వాళ్ళు ఇక ఆర్టికల్ 17 ప్రకారం వాళ్ళు శిక్షకు అర్హులని ఇక ఆర్టికల్ మనకు చెప్తా ఉందన్నమాట. అయితే కొన్ని గ్రామాలలో చూసినట్లయితే ఇప్పటికీ కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయండి. దాదాపుగా ఇప్పుడు సిటీస్‌లలో చూస్తే గిన ఇలాంటివేవి లేవండి. సిటీస్‌లలో దాదాపుగా ఇలాంటి యొక్క విభేదాలు అనేటువంటివి చాలా తక్కువగానే చూస్తామనమాట. కానీ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలలో, కొన్ని విలేజెస్‌లలో తర్వాత మన సౌత్ ఇండియాలో కూడా కొన్ని గ్రామాలలో కూడా వీటిని మనం గమనిస్తూ ఉంటామనమాట. ఇవన్నీ కూడా చట్టరీత్యా చాలా చాలా నేరమనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కడికి కూడా జీవించేటువంటి హక్కు ఉంది. అలాగే సమానత్వపు హక్కు ఉంది. స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కు ఉంది. వాక్ స్వాతంత్ర హక్కు ఉంది. పౌరసత్వ హక్కు ఉంది. ఆస్తి హక్కు ఉంది. ఇంకా సమాచారాన్ని తెలుసుకునేటువంటి హక్కు ఉంది. ప్రతి ఒక్క హక్కు మత సంబంధమైనటువంటి హక్కు కూడా ఉంది. ఇలాంటి హక్కులన్నీ కూడా కలిగి ఉన్నప్పుడు ఇలా ఇక తక్కువ జాతి వాళ్ళను ఊరి నుంచి వెలివేయటము ఇలాంటివన్నీ కూడా ఇక నేరము ఆర్టికల్ 17 చెప్తుందనమాట. గట్టిగా ఆర్టికల్ 17 చెప్తుంది. అంటరానితనం అనేటువంటిది నేరం. అలాగే అంటరానితనము, నిషేధము, అంటరానితనము అనేటువంటి యొక్క పదాన్ని కూడా దాదాపుగా అది నిషేధంలో ఉందన్నమాట. కాబట్టి ఎవ్వరు కూడా ఒకరిని తక్కువ, ఒకరిని ఎక్కువగా అనేటువంటి యొక్క భావంతో చూడకూడదు అని మనకు ఆర్టికల్ 17 చెప్తూ ఉంది అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి ఎవరికైనా బ్లడ్ కావాలనుకోండి, ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళకి బ్లడ్ కావాలంటే గిన మనం ఎలాగ పెడతాం మెసేజెస్, ఎవరైనా ఈ యొక్క గ్రూప్‌కు చెందినటువంటి బ్లడ్ దొరికితే గిన మాకు సహాయం చేయగలరు అని పెడతాము. అంతేకాని ఫలానా కులంకు చెందినటువంటి వాళ్ళు, ఫలానా తెగకు చెందినటువంటి వాళ్ళు, ఫలానా యొక్క జాతిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బ్లడ్ మాత్రమే కావాలి అని ఎక్కడైనా మనము అలాంటి మెసేజెస్ చూసామా అండి? లేదు, చూడలేదు. నేను కూడా ఇంతవరకైతే నేను చూడలేదు. కాబట్టి ఒక ప్రాణము, ఒక మనిషి ప్రాణము జీవించేటువంటిది ఎంత హక్కు ఉందో, అలాగే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క కులాలలో, మతాలలో ఉంటూ జీవించేటువంటి హక్కు ఉంది. ఎవరు ఇక్కడ తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఆల్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే లా ముందు మనమంతా కూడా సమానమే అని చెప్తుందనమాట. అలాగే మనము ఉన్నటువంటి యొక్క భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి యొక్క హక్కులను కానీ, ఆర్టికల్స్‌ని కానీ, తర్వాత ఇంకా ఏమైతే మనకు న్యాయ సంబంధమైనటువంటి సలహాలు ఇవన్నీ ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం గౌరవించాలి. వాటి ప్రకారం మనము నడుచుకోవాలి అని భారత రాజ్యాంగము మనకు చెప్తుందండి. థాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక అంశంతో మనము మరొక వీడియోతో మనం కలుసుకుందాము. థాంక్ యూ అండి.